హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఒక్క లైక్తో మాకు ఎంతో మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోస్ కోసం. ప్లీజ్ లైక్ చేస్తే మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోకి వెళ్ళే ముందు మన లాస్ట్ ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క టార్గెట్ లిస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. ఓవరాల్గా ఆ వీడియోలో మోర్ దెన్ 100+ కామెంట్స్ అయితే వచ్చాయి. అందులో మాక్సిమం మెంబర్స్ ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఇంకా ఈ రోజు ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మేము ముందుకు వచ్చా. ఇంకా క్వశ్చన్ విషయానికొస్తే ఈ ఓవరాల్ అన్ని ఐపీఎల్ సీజన్స్ లో కలిపి ఏ ప్లేయర్ ఫస్ట్ వికెట్ తీశారో కింద కామెంట్ చేయండి. ప్లేయర్ నేమ్ అయితే కామెంట్ చేయాలి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వారి నేమ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో సిఎస్కే టీం గురించి ఫుల్ క్లారిటీ ప్రతి ఒక్క అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్ గా సిఎస్కే టీమ్ ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉందని చెప్పాలి. అండ్ ఈ వీడియో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా చూస్తారని అనుకుంటున్నా. చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పాలి ముంబై ఇండియన్స్ టీమ్ కి అండ్ సిఎస్కే టీమ్ కి. ఇంకా ముందుగా నేనైతే ఈ అప్డేట్ వినగానే షాక్ అయ్యా. అలాంటి అప్డేట్స్ వచ్చాయని చెప్పాలి. ఇది మాక్సిమం కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ ఓవరాల్ వీడియో మొత్తం చూసాక మీరు కూడా ఎంతమంది షాక్ అయ్యారు అనుకుంటున్నారో వీడియో లాస్ట్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మన డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే ఇందులో మెయిన్ గా సిఎస్కే అండ్ ముంబై యొక్క ట్రేడ్ విషయం గురించి మాట్లాడుకునే ముందు సిఎస్కే టీం యొక్క హెడ్ కోచ్ ఎవరు అవబోతున్నారు అండ్ కెప్టెన్ ఎవరు అవబోతున్నారు వాటి గురించి మాట్లాడుకుని నెక్స్ట్ ట్రేడ్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా చూసుకుంటే ముందుగా సిఎస్కే టీం యొక్క హెడ్ కోచ్ ఎవరు అవబోతున్నారు దీని గురించి ఆల్మోస్ట్ క్లారిటీ అయితే వచ్చింది సిఎస్కే మేనేజ్మెంట్ కి. ఇంకా మన లాస్ట్ సిఎస్కే అప్డేట్ వీడియోలో ఒక విషయం అయితే క్లారిటీగా చెప్పా. ఆల్రెడీ సిఎస్కే టీం 2 రివ్యూస్ పెట్టుకోవాలనుకుంటుంది. ఆల్రెడీ ఒక రివ్యూ కంప్లీట్ అయితే నెక్స్ట్ రివ్యూ ఈ వీక్ లో ఉండిపోతుందని క్లారిటీగా చెప్పా. సో ఈ వీక్ లో దీని గురించి ఫుల్ క్లారిటీగా డిసిజన్ తీసుకొని మాక్సిమం నెక్స్ట్ వీక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారంటే సిఎస్కే మేనేజ్మెంట్. మరి మెయిన్ గా సిఎస్కే మేనేజ్మెంట్ అండ్ వాళ్ళ కోచింగ్ స్టాఫ్ వాళ్ళందరూ కలిసి ఒక 2 కోచెస్ అయితే షార్ట్ లిస్ట్ చేశారంట. మరి ఈ 2 కోచెస్ లోనే ఒక కోచ్ అయితే హెడ్ కోచ్ గా పెట్టాలని ఐపీఎల్ 2027 కోసం అని రెడీగా చేస్తున్నది. ఇదైతే పక్క. మరి నేమ్స్ అయితే ఇంకా బయటకు రాలే కానీ ఆల్మోస్ట్ ఒక ఫారినర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉందంట. మరి ఆ ఫారిన్ హెడ్ కోచ్ ఎవరు అనుకుంటున్నారు? ఏ ఫారిన్ హెడ్ కోచ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ హెడ్ కోచ్ అప్డేట్స్ అయితే నెక్స్ట్ వీక్ లో పక్కా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. ఇంక ఇప్పుడు ఐపీఎల్ 2027 కి సిఎస్కే టీం నుంచి కెప్టెన్ ఎవరు అవబోతున్నారంటే ఆల్మోస్ట్ రుతురాజ్ గైక్వాడే నెక్స్ట్ ఇయర్ కూడా కెప్టెన్సీ చేస్తారని అందరం అనుకున్నాం కూడా. బట్ ఇక్కడైతే కొన్ని చేంజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెయిన్ గా ఎప్పటి నుంచి సిఎస్కే టీం కి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేస్తున్నారో అప్పటి నుంచి తనకి ఇంజురీస్ అండ్ టీమ్ సక్సెస్ అయితే చాలా దారుణంగా మారిపోయింది. అందుకే తనైతే కెప్టెన్సీ నుంచి తీయాలని ఐపీఎల్ 2027 నుంచి డైరెక్ట్ గా కొత్త కెప్టెన్ ని సిఎస్కే టీమ్ లో పెట్టాలని గట్టిగా ప్లాన్ చేస్తుంది సిఎస్కే టీం. మరి దాని గురించి కొన్ని క్లోజ్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. మరి ఆ ప్లేయర్ ఎవరు అవబోతున్నారు అనుకుంటున్నారా? మరి సంజు శాంసన్ అయితే నెంబర్ 1 ప్లేయర్ గా ఉన్నాడంట ఈ కెప్టెన్సీ పొజిషన్ లో. ఇంకా ఈ విషయం గురించి సిఎస్కే క్యాంప్ దగ్గర నుంచి ఫైనల్ డిసిజన్ అయితే రాలే. ఒక్కసారి హెడ్ కోచ్ ఫిక్స్ అయితే ఆ హెడ్ కోచ్ తో మాట్లాడి ఫైనల్ డిసిజన్ తీసుకుంటామని మేనేజ్మెంట్ అనుకుంటుంది. మరి చూద్దాం సంజు శాంసన్ కి ఇస్తారా లేదంటే ఇంకొక ప్లేయర్ కూడా కెప్టెన్సీ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాని గురించి వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇది సిఎస్కే టీం యొక్క కోచ్ అప్డేట్ అండ్ కెప్టెన్సీ యొక్క విషయం. ఇంక ఇప్పుడు మనం డైరెక్ట్ గా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే సిఎస్కే అండ్ ముంబై ట్రేడ్ విషయం. ఇంకా ఈ ట్రేడ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ వీడియోలో నేనైతే క్లారిటీగా చెప్పా. ముంబై అండ్ సిఎస్కే ఈ 2 టీమ్స్ కూడా చాలా క్లోజ్ గా ట్రేడ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదైతే మాక్సిమం నెక్స్ట్ వీక్స్ లో కొన్ని క్లారిటీ రాబోతుందని చెప్పా. సో ఇప్పుడైతే ఫుల్ క్లారిటీ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. మీకైతే ముందుగా ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా సిఎస్కే టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రావడం ఆల్మోస్ట్ 99.99% అయితే ఫిక్స్. మెయిన్ గా ఇక్కడ సిఎస్కే ఫ్యాన్స్ అందరూ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో వాళ్ళకైతే ఒక షాకింగ్ విషయం కూడా ఇక్కడే తగులుతుంది. మరి దాని గురించి ఫుల్ క్లారిటీగా అండ్ క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. మెయిన్ గా ఈ అప్డేట్స్ మొత్తం హిందుస్థాన్ టైమ్స్ నుంచి అయితే వచ్చాయి కాబట్టి ఇదైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అండ్ అఫీషియల్ రిపోర్ట్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ట్రేడ్ మొత్తంలో ఎలాంటి సినారియో జరిగిందని చూసుకుంటే ముందుగా ముంబై ఇండియన్స్ టీం అయితే సిఎస్కే టీం కి ఒక ఆఫర్ అయితే ఇచ్చిందంట. మెయిన్ గా ముంబై ఇండియన్స్ టీం వాళ్ళైతే శివన్ డూబే అండ్ మాత్రే వీళ్ళిద్దరిని కలిపి అయితే అడిగారు సిఎస్కే టీం కి. ఈ ట్రేడ్ జస్ట్ ప్లేయర్స్ మధ్య జరగట్లే. ప్లేయర్స్ ప్లస్ అమౌంట్ ఇస్తేనే హార్దిక్ పాండ్యా సిఎస్కే టీమ్ లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి దాని గురించి చూసుకుంటే ఒక్కసారి ముంబై ఇండియన్స్ ప్రకారం అయితే శివన్ డూబే అండ్ మాత్రే ఈ 2 ప్లేయర్స్ సిఎస్కే టీం ఇస్తే ఓవరాల్ గా 14.8 crores అయితే అవుతాయి. మరి ఒక్కసారి హార్దిక్ పాండ్యా లాస్ట్ ఐపీఎల్ 2026 లో తన ప్రైస్ ఎంత ఉందని చూసుకుంటే 16.35 crores అయితే ఉన్నాయి. సిఎస్కే ఫ్యాన్స్ అందరికీ అండ్ సిఎస్కే టీం కి షాకింగ్ విషయం ఇక్కడే తగిలింది. సిఎస్కే టీం హార్దిక్ పాండ్యాని 16.35 crores అయితే కొనుక్కోవట్లేదు. ఓవరాల్ గా ఎగ్జాక్ట్లీ 20 crores అయితే హార్దిక్ పాండ్యా సిఎస్కే టీం లోకి అయితే రాబోతున్నాడు. సో ఇక్కడ ఆయుష్ మాత్రే అండ్ శివన్ డూబే ఇద్దరిని ఇచ్చాక కూడా సిఎస్కే టీం ఇంకా ముంబై ఇండియన్స్ కి 5.1 crores అయితే ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆయుష్ మాత్రం ఇవ్వడానికి సిఎస్కే టీం అస్సలు రెడీ లేదు. అందుకే ఈ ట్రేడ్ అయితే ముందుగానే రిజెక్ట్ అయిపోయింది. కానీ మనం చాలా వీడియోస్ లో చెప్పుకున్నట్లే సిఎస్కే టీం కి హార్దిక్ పాండ్యాని తీసుకోవడం చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సిఎస్కే టీం ముంబై ఇండియన్స్ టీం వాళ్ళకి అయితే మళ్ళీ ఒక ఆఫర్ అయితే ఇచ్చింది. ఈ ఆఫర్ విన్నాక ప్రతి ఒక్క సిఎస్కే ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఈ ఆఫర్ లో మెయిన్ గా సిఎస్కే టీం ఇద్దరు టాప్ ప్లేయర్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. శివన్ డూబే అండ్ బ్రేవిస్ వీళ్ళిద్దరిని ఇవ్వడానికి సిఎస్కే టీం 100% రెడీగా ఉన్నారంట.
ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఇద్దరు ప్లేయర్స్‌నే కాదు వీళ్ళిద్దరిని కలిపి ఇంకొక 10 క్రోర్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అంటే ఓవరాల్‌గా హార్దిక్ పాండ్యాని తెచ్చుకోవాలంటే శివన్ డూబే, బ్రేవిస్ అండ్ ప్లస్ 10 క్రోర్స్. మరి ఈ బడ్జెట్ మొత్తాన్ని చూసుకుంటే ఓవరాల్‌గా 20 క్రోర్స్ అయితే అవుతుంది. మరి ఇంత పెట్టి అవసరమా అంటే మెయిన్‌గా సీఎస్‌కే టీమ్ హార్దిక్ పాండ్యాని జస్ట్ ఒక ఆల్ రౌండర్‌లా చూడట్లే. ఒక కెప్టెన్సీ మెటీరియల్, ఒక ఆల్ రౌండర్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ కోసం ఈ టీమ్‌లో ఒక బెస్ట్ కెప్టెన్‌గా చూస్తున్నారని నాకైతే అర్థమైంది కాబట్టి ఈ ఓవరాల్ ట్రేడ్‌లో ఎంత చూసినా కానీ ముంబై ఇండియన్స్‌కి చాలా చాలా ప్రాఫిట్‌గా కనిపిస్తుంది. కానీ సీఎస్‌కే టీమ్‌కున్న ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో బిఫోర్ ది మెగా ఆక్షన్‌కే హార్దిక్ పాండ్యాని అయితే ట్రేడ్ చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ మెగా ఆక్షన్‌లో ఇంత పెద్ద ప్రైస్ పెట్టి తనైతే తీసుకోవాల్సిన లేదు. జస్ట్ 18 క్రోర్స్ ఆర్ 14 క్రోర్స్‌కి మళ్ళా రిటర్న్ చేసుకోవచ్చు మెగా ఆక్షన్ కోసం. అండ్ ఎలాగో మెగా ఆక్షన్ ప్రతి ఒక్క టీం నుంచి అందరు ప్లేయర్స్ బయటకొస్తారు కాబట్టి ఇక్కడ హార్దిక్ పాండ్యా ఉంచుకొని నెక్స్ట్ మెగా ఆక్షన్ కోసం ఫుల్ ప్లానింగ్‌తో ఈ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి సీఎస్‌కే టీం. మరి నెక్స్ట్ ఇయర్‌కి సీఎస్‌కే టీం మళ్ళా బెస్ట్ కాంబినేషన్‌తో వస్తుందంటే ఇక్కడైతే డౌటే. ఎందుకంటే టీమ్‌లో ఉన్న మెయిన్ ప్లేయర్స్ లైక్ శివన్ డూబే అండ్ బ్రేవిస్ వెళ్ళిపోయినా కూడా ఇంకొక 10 క్రోర్స్ అయితే సీఎస్‌కే టీం ఇస్తుంది కాబట్టి ఇక్కడైతే బిగ్ లాస్ అని చెప్పాలి సీఎస్‌కే టీంకి జస్ట్ ఈ ఐపీఎల్ 2027 మాత్రమే. కానీ ఆల్రెడీ టీమ్‌లో ఉర్వేల్ పటేల్, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఐపీఎల్ ఆడే పొటెన్షియల్స్ ఉన్నాయి కాబట్టి టీమ్ మేనేజ్మెంట్ అయితే ఇలా ఆలోచిస్తుంది పక్కా. మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్ యొక్క ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుంటే హార్దిక్ పాండ్యాని సీఎస్‌కే టీంకి ఇస్తే ముంబై ఇండియన్స్‌లో శివన్ డూబే ప్లస్ బ్రేవిస్ ఇంకొక 10 క్రోర్స్. సో ఇదంతా చూశాక ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్‌లో శివన్ డూబే అండ్ బ్రేవిస్ పక్కా సెట్ అవుతారు. అండ్ వాళ్ళ మినీ ఆక్షన్ కోసం అయితే 15.3 క్రోర్స్ అయితే మినీ ఆక్షన్ కోసం అయితే యాడ్ అయిపోతున్నాయి ఈ ఐపీఎల్ 2027 కోసం. సో ఎంత చూసుకున్నా ముంబై ఇండియన్స్‌కి అయితే చాలా చాలా బిగ్ ప్రాఫిట్ అని చెప్పాలి ఈ ట్రేడ్ ద్వారా. మరి ఇప్పుడు మీరు చెప్పండి సీఎస్‌కే టీంకి ఎక్కువ ప్రాఫిట్ ఉందా? అండ్ ముంబై టీంకి ఎక్కువ ప్రాఫిట్ ఉందా? ఫైనల్‌గా సీఎస్‌కే టీం ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారా? లేదంటే ఇంత కాంప్లికేటెడ్ ట్రేడ్ అవసరం అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫుల్ క్లారిటీగా సీఎస్‌కే టీం కొన్ని అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ.